హరీష్ రావును ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. హరీష్ రావు పైన కేసు నమోదైన సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ దుర్గేష్, ఆంజనేయులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక 420 అయిన చక్రధర్ గౌడ్ తో ప్రజానాయకుడు అయిన హరీష్ రావు పైన అక్రమ కేసులు పెట్టడం సరికాదని, తెలంగాణ ఉద్యమద్రోహి ఒక దొంగ అయిన రేవంత్ రెడ్డి హరీష్ రావును ఎదుర్కోలేక ఇలా తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. ప్రజానాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ శ్రీ తన్నీరు హరీష్ రావు గారి మీద ఈరోజు తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమాన్ని అనగదొక్కాలని చూసిన ఈ రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారిపై తప్పుడు కేసు పెట్టించడాన్ని మా శివంపేట మండల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజలు గమనించాలి, ఒక దొంగ, ప్రజలను మోసం చేసినవాడు, జైలుకు పోయి వచ్చినవాడు చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ద్వారా దొంగ కంప్లైంట్ ఇప్పించి హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రజానాయకుని పైన, మా హరీష్ అన్న పైన కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మేధావులు ఆలోచించాలి, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. హరీష్ రావు గారి వ్యక్తిత్వం ఎటువంటిది? హరీష్ రావు అనే వ్యక్తి ఎటువంటి వాడు? ఎల్లవేళలా 24 గంటలు ప్రజాసేవ చేస్తూ ప్రజల మధ్యలోనే ఉంటున్న హరీష్ రావు గారిని ప్రజలలో ఎదుర్కోలే దమ్ము లేక, ధైర్యం లేక దొంగతనంగా కేసులు పెంచడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయ్యా, ఒక్కసారి ఆలోచించండి. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి గత సంవత్సరం క్రితం సిద్దిపేట నియోజకవర్గంలో పలు మహిళలను, యువకులను ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తే, వందలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తే వారిని అప్పటి ప్రభుత్వం జైలుకు పంపించిన సంగతి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియదని మేము తెలియజేస్తున్నాం. పోలీసు వారు ఆలోచించాలి. ఒక దొంగ, ఒక చీటర్ కంప్లైంట్ ఇస్తే హరీష్ రావు అటువంటి మహోన్నత వ్యక్తి పైన కేసు పెట్టడం ఎంత? తెలంగాణ రాష్ట్రంలో ఒక అసమర్థుడు రాజ్యమేలేటువంటి పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి గారు సోకాల్ సీఎంగా మరి ఇలా అందరి మీద కక్ష సాధింపులు, మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఉద్యమకారునిగా తన జీవితాన్ని ప్రారంభించి ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా, ప్రజానాయకుడిగా మరి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మరి ప్రజల యోగక్షేమాలే ముఖ్యం అని చెప్పేసి తిరిగేటువంటి నాయకుడు తన్నీరు హరీష్ రావు గారు. మరి ఆయన ఇన్ని సంవత్సరాలు ఒక మచ్చలేని నాయకుడిగా మరి తాను నమ్ముకున్న లక్ష్యాన్ని చేరేంత వరకు ఏ రకంగా మన ప్రజల మధ్యలో ఉండాలని నిత్యం ఒక ఉపాధ్యాయుని మాదిరి ఆయన కార్యకర్తలందరికీ కూడా మరి చెప్పేటువంటి నాయకుడు తన్నీరు హరీష్ రావు గారు. మరి వారిపైన ఈరోజు తప్పుడు కేసులు బనాయించి మరి వారి మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేసి వారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీరు చేస్తే, మీరు చేసేటువంటి తప్పులు ఎక్కడ కూడా మీరు తప్పించుకోలేరు. మరి రేవంత్ రెడ్డి గారు, మరి హరీష్ రావు మహబూబ్ నగర్ బయలుదేరి, మరి హరీష్ రావు హుజురాబాద్ బయలుదేరితే, హరీష్ రావు కరీంనగర్ పోతే, మరి హరీష్ రావు ఖమ్మం పోతే, హరీష్ రావు హైదరాబాద్లో దిగితే, మరి ఆయన రోజు ఒక ప్రాంతానికి కార్యకర్తలతో వెళ్ళి సమస్యలను నివృత్తం చేస్తూ మరి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మీ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎండగడుతూ మరి అందరినీ చైతన్యవంతులు చేస్తున్నాడు. ఇది మనం ఎక్కడ పోయినా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నదని కక్ష సాధింపు చర్య కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. కానీ మీరు హరీష్ రావు గారిని ముడితే